ఆదికాండము 5వ అధ్యాయము. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏళ్ళు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీయు 930 ఏళ్ళు. అప్పుడతడు మృతి పొందెను. షేతు 105 ఏళ్ళు బ్రతికి ఎనోషును కనెను. ఎనోషును కనిన తర్వాత షేతు 807 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నీయు 912 ఏళ్ళు. అప్పుడతడు మృతి పొందెను. ఎనోషు 90 సంవత్సరముల బ్రతికి కేయినానును కనెను. కేయినానును కనిన తర్వాత ఎనోషు 815 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎనోషు దినములన్నీయు 905 ఏళ్ళు. అప్పుడతడు మృతి పొందెను. కేయినాను 70 ఏళ్ళు బ్రతికి మహలలేలును కనెను. మహలలేలును కనిన తర్వాత కేయినాను 840 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కేయినాను దినములన్నీయు 910 ఏళ్ళు. అప్పుడతడు మృతి పొందెను. మహలలేలు 65 ఏళ్ళు బ్రతికి ఎరెదును కనెను. ఎరెదును కనిన తర్వాత మహలలేలు 830 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహలలేలు దినములన్నీయు 895 ఏళ్ళు. అప్పుడతడు మృతి పొందెను. ఎరెదు 162 ఏళ్ళు బ్రతికి హనోకును కనెను. హనోకును కనిన తర్వాత ఎరెదు 800 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎరెదు దినములన్నీయు 962 ఏళ్ళు. అప్పుడతడు మృతి పొందెను. హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 365 ఏళ్ళు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. మెతూషెల 187 ఏళ్ళు బ్రతికి లెమెకును కనెను. మెతూషెల లెమెకును కనిన తర్వాత 780